కార్మికుల మేడే దినోత్సవ సందర్భంగా 140వ మేడే దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా కార్మిక లోకం పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినానికై వాళ్ళ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి పని పరిస్థితులలో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనేటటువంటి డిమాండ్లతోనే ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ మన దేశంలో నేటి పాలకులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈరోజు 8 గంటలు కాదు కదా 10-12 గంటలు పనిదినాలు పని చేయాలని చెప్పి కార్మికుల శ్రమ దోపిడీని చేసి ఇంకా కార్పొరేట్ శక్తులకు ఇంకింత దోపిడీ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్పై చేస్తున్నటువంటి దాడిని నిరసిస్తూ యుద్ధం మూలంగా జరిగేటటువంటి నష్టాలను, భారాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ మేడేని జరపాలని చెప్పి TUCI ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీడీ కార్మికులు, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, వాటి కోసం పెద్ద ఎత్తున పోరాడతామని మేము హెచ్చరిస్తున్నాం.